ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎంవిఆర్ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మనం 28 వీడియోలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు చేస్తున్న వీడియో 29వ వీడియో. అయితే ఈరోజు చేస్తున్నది ఐసీటీ అండ్ పెడగాగి మీద చేస్తున్నాను వీడియో. అలాగే ఐసీటీ అండ్ పెడగాగి మీద 3 నుంచి 4 వీడియోలు చేద్దాం అనుకుంటున్నానండి. మొత్తం కంటెంట్ అంతా కంప్లీట్గా పూర్తయ్యే విధంగా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు మనం తీసుకోవడం జరుగుతుంది. మీరు మన వీడియోస్ తప్పకుండా ఫాలో చేస్తే మీకు టెట్లో అయితే మంచి స్కోర్ వస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. చూద్దాం వన్ బై వన్ ఈరోజు వీడియో. మాక్ విస్తరణ ఎంఓఓసి విస్తరణ రూపం ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి. అలాగే ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతులండి. అలాగే నిర్దేశిత మంత్రణం ఎవరు ప్రవేశపెట్టారంటే విలియమ్సన్ అండి. అలాగే అనిర్దేశిత మంత్రణం ఎవరు ప్రవేశపెట్టారంటే కార్ల్ రోజర్స్ అండి. అలాగే ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఏంటంటే ఈ 3 కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులండి. అడుగుతున్నాడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, అలాగే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అడుగుతున్నాడు. కాబట్టి వీటి మీద మనం ఫోకస్ చేయాలి, జాగ్రత్త అండి. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరానికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. అంటే ఇప్పటికండి 2030. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం 3 నుంచి 5వ తరగతి వర్గాల స్థాయిని ఏమంటారంటే సన్నాహక స్థాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 3 నుంచి 5వ తరగతి వర్గాల స్థాయిని ఏమంటారంటే సన్నాహక స్థాయి. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు బోధనా గంటలు ఎన్ని? మళ్ళీ చూడండి, ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు బోధనా గంటలు ఏంటంటే 800 గంటలండి. 800. ఇక్కడ చూడండి, లినక్స్, డాస్, విండోస్ అనేవి 3 కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండి. ఈ 3 కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. దేనికండి? దృక్పథం సంబంధించింది. 1 KB = 1024 బైట్స్ అండి. ఇది యూనిట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ యూనిట్స్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసేవండి. ఇది మొత్తంగా ఒకసారి చూడండి, యూజ్ అవుతుంది. డిఏటిలో ఉపపరీక్షల సంఖ్య ఏంటండి? డిఏటి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. డిఏటిలో మొత్తం ఉపపరీక్షల సంఖ్య 8 అండి. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు? ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గ్రాహం వాల్లస్. దోపిడీని నిరోధించే హక్కుకు సంబంధించిన ప్రకరణలు చూద్దాం. ఆర్టికల్ 23, 24 కూడా, ఈ 2 కూడా దోపిడీని నిరోధించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్ అండి. అలాగే దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం 2017 అండి. దీక్ష ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2017. ఇంపార్టెంట్. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది, అక్షరాస్యత మరియు సాంఖ్యజ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. మరలా చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది, అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం అయితే 2025 అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? మళ్ళీ చూడండి క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? 2 గంటలండి. వారానికి 2 గంటలు కేటాయించాలి 3వ తరగతి అయితే. అలాగే 1, 2వ తరగతి వరకు అయితే ఎటువంటి హోంవర్క్
సూచించలేదు. ఇది మీరు గమనించాలి. ఇదండి ఈరోజు 16 ప్రశ్నలు అయితే తీసుకున్నాను. ఇవి 16 ప్రశ్నలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐసీటీ అండ్ పెడగావ్ మీద ఫస్ట్ వీడియో చేశాను. అలాగే ఐసీటీ అండ్ పెడగావ్ మీద 2, 3, 4 ఒక 4 వీడియోలు చేద్దాం చూస్తున్నాను. ఒకవేళ 4 వీడియోలు సరిపోతే 5 వీడియోలు చేస్తాను. మొత్తానికి పూర్తిగా కంటెంట్ అయితే కవర్ అవుతుంది. మనకి టెట్కి బాగా యూజ్ అవుతుంది. చూడండి, మీరు చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. అక్షరాలు నేనైతే రాసి మీకు వీడియో రూల్ పెడుతున్నాను. కొందరు టైప్ చేసి పెడుతున్నారు, మంచిదే. నాకు అవకాశం లేదు కాబట్టి ఇలా రాసి పెడుతున్నాను. కాబట్టి చూడండి, అందంగా ఉండాలి అలాగైతేనే చూస్తామంటే ఎలాగండి? అందుకనే రాసి పెడుతున్నాను. ఇది మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు బాగా వీటిని ఫాలో అవ్వండి వీడియోస్ని. అయితే మంచి స్కోర్ అయితే సాధిస్తారు. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.